హలో అండి. ఇప్పుడు నేను చేసిన వంట గురించి కాకుండా, రీసెంట్‌గా జరిగిన జమ్మూ కాశ్మీర్‌లోని పెహల్గాం టెర్రరిస్ట్ అటాక్ గురించి మాట్లాడుకుందాం. దీని గురించి మీ అందరికీ అన్నీ తెలిసే ఉంటాయి. కానీ ఎటువంటి సంబంధం లేని 28 మంది సామాన్య ప్రజలను దాదాపుగా చంపేశారు. దారుణంగా మన మతాలను అడిగి మరీ తెలుసుకొని వాళ్ళు హిందువులని చెప్పాక మరీ కిరాతకంగా చంపేశారు. ఒక్కసారి ఆలోచించండి. అదే ప్లేస్‌లో మనముండి ఆలోచించండి. వాళ్ళ కళ్ళ ముందే పెళ్లి చేసుకొని ఎన్ని రోజులు కాలేదు. కాళ్ళకి ఉన్న పారాణి కూడా ఆరకముందే తన భర్తను తన కళ్ళ ముందే కిరాతకంగా దారుణాతి దారుణంగా చంపేశారు. మరొకరు తన భర్తను చంపేశారని నన్ను కూడా చంపేయండి అని అడిగితే, మిమ్మల్ని చంపితే మీ మోడీకి ఎవరు చెప్తారు అని చెప్పి వెళ్ళి మీ మోడీకి చెప్పుకోండి అని అన్నారు. ఇప్పుడు ఆ మోడీయే విన్నారనుకుంటా. తన ప్రజల వరకు వస్తే తను ఊరుకుంటాడా? అందుకే ఇప్పుడు మన నుంచి వెళ్ళవలసిన నీళ్లను కూడా ఆపేశాడు. వాహనాలు వెళ్లకుండా ఆపేశారు. ఇక్కడ బ్రతికే పాకిస్తాన్ వాళ్ళందరినీ కూడా అక్కడికి పంపించేస్తున్నారు. ఇంకా పాకిస్తాన్ నుంచి ఇక్కడికి వచ్చి బ్రతికే అవకాశం లేకుండా చేస్తున్నాడు. అందుకే అంటారు వినాశకాలు విపరీతక బుద్ధి అని. వీళ్ళను చంపేసిన తప్పుకి మొత్తం పాకిస్తాన్ అంతా జరిగే నష్టాలను భరించక తప్పదు. ముందు ముందు ఇంకెన్ని జరగవచ్చో ఒక సోల్జర్ వైఫ్‌గా ఎందుకో మీతో చెప్పుకోవాలి అనిపించింది. జై హింద్.